పొద్దున్నే తాగుబోతుకి దూపయింది, ఆ దూపే మాకెంతో క్యాష్ అయ్యింది. పొద్దున్నే తాగుబోతుకి దూపయింది, ఆ దూపేమో మాకెంతో క్యాష్ అయ్యింది. తాగిన మొగాలు ఇంటికెళ్తే ఆహా పెళ్ళాలు పొట్టు పొట్టు కొట్టారే, అయినా కానీ వాళ్ళు సిగ్గులేక తాగి ఊగారే. మేరా చూసి కూడా చూడట్టు పోతున్నావు. కనీసం అన్న ఒక పిగ్గన్న తాగు అన్న అని కూడా అంటలేవు. ఇంతేనారా? చిన్న పెద్ద లేదు. నాకు సరిపోతలేదు అంటే ఈయనొకడు మందుగా ఉన్నాడు. మందు నాకే లేదు ఇక్కడ. సీసా ఖాళీ అవుతుంది. ఇట్లా మన పత్తర మళ్ళీ 2 రోజులు వాళ్ళు పోతున్న ప్రతి వస్తాయి, దాని కూడా తాగచ్చు. చూస్తున్నా నీ కథలన్నీ చూస్తున్నా. అరే మొన్న కనిపించినావు, ఇప్పుడు కనిపించినావు. అన్న ఒక బుక్క తాగు అని ఒకసారి అన్న అన్నవారా? బుక్క అన్న నాకే చాలుతుంది అన్న. నేనే 4 రోజులు ఈ పచ్చరకు ఇది తాగుతున్నా. అలా ఇంకున్నట్టునే తాగు. నేను ఎట్లా కనిపిస్తున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు తాగేటట్టు కనిపిస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ తాగేటట్టు కనిపిస్తున్నా. కోసం నువ్వే తాగుతావు, నువ్వే తాగు. తాగన్నా ఉన్నది. ఏదైనా కోసం లేదు, నువ్వు తాగుతావురా. ఎక్కడ పడితే అక్కడ నేను కాదు తాగేది. రేపటి నుంచి 2 రోజులు వైన్స్ బందా. అరే అన్న ఏమైంది? ఎందుకు నూపుతున్నావు? ఒక విషయం చెప్పారా? చెప్పు. అరే చెప్పు. అరే 2 రోజులు వైన్స్ బందిరా. ఈ విషయాన్ని మనం క్యాష్ చేసుకోవాలిరా. ఎట్లా రా? చెప్తా, మంచి ప్లాన్ ఉంది నా దగ్గర. ఏం ప్లాన్ ఉంది? చెప్పు చెప్పురా. అరే వైన్స్ బంద్ అయితే మనం బెల్ట్ షాప్ పెట్టుకుందాం రా. ఎంత తాగమయ్యరా తాగబోతులు పాపం. ఎంతైనా భలే అమ్మినవురా. అందులో తాగబోతుల్లో బాధ చూడు ఒకసారి. అందులో ఓసి తాగేటోడు ఉన్నాడు, ఐబీ తాగేటోడు ఉన్నాడు, బ్లాక్ టీ తాగేటున్నాడు, బీర్ తాగేటోడు ఉన్నాడు, మెన్షన్ హౌస్ తాగేటోడు ఉన్నాడు. అందరు బాధ ఒకటేరా. దేవుడా నాకు ఇలా మందు దొరుకుతుంది అన్నట్టే ఉన్నాడు. ఎంతైనా తాగబోతోళ్ళు మంచోళ్ళు రా. అసలు తాగబోతోళ్ళు అంటేనే మంచోళ్ళు. అసలు ఏమి ఇచ్చిందండి నీకు? కనీసం పార్టీ కూడా ఇవ్వలే కదా. ఇంకా మందు తీసుకొచ్చి 2 రోజులు వైన్స్ బంద్ ఉంటుందిరా అమ్మురా అని చెప్పిన. కానీ ఈ 2 రోజులేరా వైన్స్ బంద్ ఉండేది. మనం ఎంత దోచుకోవాలన్నంత ఈ 2 రోజులలోనే దోచుకోవాలి. ఇప్పటికిప్పుడు చాలా ఏది కూడా తెలియదురా వైన్. రోడ్ మీద పోయే ప్రతి ఒక్కరిని చిరునవ్వుతోటి పెగ్గుపోతారా నిగ్గుక రావాలిరా. దేవుణ్ణి మనం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదా. ఒకవేళ కోరుకుంటే మాత్రం తాగబోతుల అకౌంట్లలో పింఛన్లు జల్లి పడాలని కోరుకోవాలి. కానీ భగవంతులా ఏ తాగబోతున్నైనా కూడా వాళ్ళ పిల్లల్ని చెడగొట్టుకోకుండా చూడతాను, వాళ్ళ పర్సులు లాక్కోకుండా చూడతాను. అరే ఎంతైనా ఈ 2 రోజులు మన దోచుకునేది. టైం అయిపోయింది.
తాగుబోతూ వాకిట్లో తాటాకు చెట్టు, తాటి కల్లేమో ఈ మధ్య పారుతాలేదు. తాటి కళ్ళ కోసం తాగుబోతో వాళ్ళ మనసేమో గీలా గీలా మంటు కొట్టుకుంది.